నమస్కారం. పార్ట్ టు లైఫ్ అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈరోజు శ్రీమతి శకుంతల గారు మనకి వాక్యం అందజేయుచున్నారు. మరి విందామా? దేవుని నామమునకు స్తోత్రములు. క్రీస్తు నామమున ప్రియమైన బిడ్డలారా, ఈ లెంట్ సీజన్లో యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 మాటలను గురించి ధ్యానించడం మన అందరకు ఆశీర్వాదకరము. కాబట్టి ఈ దినమున ప్రభువు శిలువ మీద పలికిన మొదటి మాటను గురించి ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు యొక్క జీవితమును మనం పరిశీలిస్తే ఆయన జీవితంలో 4 ఘట్టాలు కనిపిస్తాయి. మొదటిది బాల్య దశ, అంటే పుట్టినప్పటి నుండి 12 ఏండ్ల వయస్సు వచ్చు వరకు గడిచినటువంటి కాలము. ఆ దశలో ఆయన ఎలా ఎదిగాడు అంటే లూకా 2:40-52 వచనములలో ఈ రీతిగా చెప్పబడి ఉన్నది. ఆయన జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మానవుల దయయందును ఎదిగాడు అని వ్రాయబడి ఉన్నది. మన బిడ్డలు కూడా అదే రీతిగా ఎదగాలి అని మనము ఆశిద్దాము. ఆయన 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఒక విశేష సంఘటన జరిగింది. అదేమిటంటే ఆయన యెరూషలేము దేవాలయమునకు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాడు. ధర్మశాస్త్ర బోధకులు కూర్చొని వారు ధర్మశాస్త్ర విషయాలను చర్చించుకుంటూ ఉండడం చూశాడు. బాలుడైన యేసు 12 ఏండ్ల వయసు మాత్రమే, పసి వయస్సు. అతడు వారి మధ్యకు వెళ్ళి కూర్చున్నాడు. వారు మాట్లాడుతున్నటువంటి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు. ఆ తరువాత వారితో ప్రశ్నలు వేయడం, ఆ ప్రశ్నలకు వాళ్ళు చెప్పలేకపోతే తానే వాటిని ఎంతో జ్ఞానయుక్తముగా వివరించడము చేస్తూ ఉన్నాడు. అతని యొక్క ఆ ప్రజ్ఞను చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తరువాత అక్కడ నుండి ఆయన తల్లిదండ్రులతో కలిసి బయలుదేరి తన స్వంత పట్టణమైనటువంటి నజరేతునకు వెళ్ళి ఆ నజరేతులో తల్లిదండ్రుల ఎదట ఒదిగి ఎదిగినట్లు మనం చూస్తాము. అంటే విధేయత చూపిస్తూ, తల్లికి గృహకృత్యాల్లో సహాయపడుతూ, తండ్రికి ఆయన చేస్తున్నటువంటి వృత్తి వడ్రంగి పనిలో సహాయపడుతూ, ధనార్జన కోసము, కుటుంబ పోషణ కోసము తాను తల్లిదండ్రులకు సహాయకారిగా ఉంటూ ఎదిగినట్లుగా మనము చూస్తాము. అలాగుననే మన కుమారులు కూడా ఒకవేళ విద్యార్థి దశలో ఉన్నట్లయితే ఎదిగేటప్పుడు వారు తమ విద్యార్జన యందు మాత్రమే లక్ష్యం ఉంచాలి, కానీ బయట స్నేహితులని, షికార్లని, సినిమాలని, రాజకీయాలని ఇలాంటి వ్యాపకాలలో తలదూర్చకూడదు. వారిని ఎందులో పెట్టామో పెద్దవాళ్ళం అందులోనే వారు నిమగ్నులై తమ ఎదుగుదల కొరకు వారికి వారే లక్ష్యమును నెరవేర్చుకోగలిగి ఉండాలి. 3వ ఘట్టం, ఆయన 30 ఏండ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల ఎదట ఎదిగాడు. ఆ తరువాత నుండి ఆయన బయలుదేరి పరిచర్య చేయడానికి మొదలుపెట్టాడు. అంటే ప్రజల మధ్యకు వెళ్ళి వారి యొక్క వివిధ రకాల రోగాలకు స్వస్థత ఇవ్వడము, వారికి పరలోక రాజ్య విశేషాలను బోధించడము చేస్తూ ఆయా గ్రామాలు, పట్టణాలు సంచరిస్తూ ప్రజల మధ్య వారికి మేలు చేస్తూ సంచరించి ఉన్నాడు. అది ఆయన చేసినటువంటి పరిచర్య కాలము. అలా ఆయన పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అయినటువంటి వారు ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క పనులను
విమర్శిస్తూ ఆయన వెంట తిరుగుతూ ఆయన మీద ప్రశ్నలు కురిపిస్తూ వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆయన వారు తన మీద వేసిన ప్రశ్నలకు తగు రీతిలో జవాబు చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించగలిగాడు. అందుచేత వాళ్ళందరూ ఆయన మీద అసూయ, కక్ష, కసి పెంచుకొని ఈయనను ఇంక మనం బ్రతకనీయకూడదు, ఈయనను ఎలాగైనా సరే మనం చంపివేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయనను పట్టుకొని చంపుదామని కూడా గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన వారికి చిక్కకుండా అక్కడ నుండి వారి ఎదట నుండి కనపడకుండా తప్పించుకొని వెళ్ళిపోయినట్లు మనం బైబిల్లో చూస్తాము. ఈ సంఘటనను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకు కూడా శత్రువులు ఉంటూ ఉంటారు. మన మీద పగబట్టిన వారు, మన మీద అసూయ పెంచుకున్నటువంటి వారు, మనకి అపకారము తలపెట్టేవారు ఉంటారు. మన ఉద్యోగాలలో, మన కుటుంబాలలో, మన పరిసరాలలో కూడా. అటువంటి వారు మన మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనుకుంటే గనక అప్పుడు మనము వారిని ఎదిరించకూడదు, కానీ వారికి చిక్కకుండా తప్పించుకొని దూరంగా వెళ్ళిపోవడం మంచిది అని యేసు ప్రభు మనకు ఇక్కడ మాదిరి చూపించి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ప్రభువు తన పరిచర్య కాలములో శత్రువులను క్షమించమని ఈ రీతిగా బోధించి ఉన్నాడు. తన కొండ మీది ప్రసంగంలో మత్తయి 5:44 మనం చూసినట్లయితే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రజలకు చెప్పి ఉన్నాడు. తాను నోటితో ఏమి చెప్పి ఉన్నాడో దానిని ఆచరణలో కూడా పెట్టి చూపాడు ఈ శిలువ మీద పలికినటువంటి మొదటి మాటలో. మార్కు 11:25-26 చూస్తే యేసు ప్రభు అంటాడు, మీకు ఒకని మీద విరోధం ఏమైనా ఉన్న ఎడల వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును అని చెప్పి ఉన్నాడు. అంటే మన ఎడల తప్పు చేసిన వాళ్ళను మనము ఎప్పుడు క్షమిస్తామో అప్పుడే మన తప్పులను కూడా పరలోకపు తండ్రి క్షమిస్తాడు అని ఆయన బోధిస్తున్నాడు. మరియు మత్తయి 18:21-22 చూస్తే పేతురు ప్రభువును అడుగుతాడు కదా, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగాడు. అన్నప్పుడు ప్రభువు ఒక్క మాట ఏమన్నాడంటే ఇన్ఫినిట్ అని అన్నాడు. అంటే దానికి పరిమితి లేదు అని అర్థం. అంటే నీ తుది శ్వాస వరకు తప్పు చేసేవాడిని క్షమిస్తూనే ఉండాలి అని చెప్పి ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. 4వ ఘట్టానికి వస్తే యేసు ప్రభువు శిలువ మీద గడిపినటువంటి సమయమే 4వ ఘట్టముగా తీసుకుందాము. ఆయనను శిలువ ఎక్కించిన సమయము ఉదయం 9 గంటలు అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. అది మార్కు 15:25 చూస్తారు. ఆయన మరణించింది శిలువ మీద మార్కు 15:34-37 మధ్య మీకు కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నము అదే దినమున 3 గంటలకు ఆయన మరణించాడు. అంటే ఉదయము 9 గంటలకు గుడ్ ఫ్రైడే రోజున శిలువ మీద ఎక్కినటువంటి ప్రభువు మధ్యాహ్నము 3 గంటలకు మరణించడం జరిగింది. అంటే శిలువ మీద ఆయన ఉన్నటువంటి సమయము 6 గంటలు మాత్రమే. ఆయన శిలువ మీద ఉన్నటువంటి ఆ 6 గంటల సమయములో 7 మాటలను పలికి ఉన్నాడు. ఆ 7 మాటలు మనకు గొప్ప సందేశాలను ఇచ్చి ఉన్నట్లు
మనము తెలుసుకుంటాము. ఈ దినమున మొదటి మాటను గురించి మనము ధ్యానిద్దాము. ఈ మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి ఈ మాటతో తన యొక్క సందేశాలను ఇవ్వడం మొదలుపెట్టి ఉన్నాడు. ఈ రోమా ప్రభుత్వం అక్కడ నడుస్తున్నది. యెరూషలేము పట్టణములో ఆయన సిలువ వేయబడ్డాడు. అక్కడ ప్రభుత్వము రోమా ప్రభుత్వము. ఆ రోమా ప్రభుత్వము యొక్క చరిత్ర గ్రంథాలను మనం పరిశీలించినట్లయితే ఈ రీతిగా సిలువ వేయబడినటువంటి నేరస్తులు ఉంటారు. వాళ్ళు గొప్ప నేరాలు చేసిన వారిని మాత్రమే ఇలాంటి శిక్షకు గురి చేస్తారు. అంటే బందిపోటు దొంగలు, నరహత్య చేసిన వారు, అలా సమాజానికి గొప్ప కీడు చేసేటువంటి నేరస్తులకు మాత్రమే ఈ సిలువ శిక్ష అనేది ఇది చాలా ఘోరమైన శిక్ష. భరించరానటువంటి బాధ కలుగుతుంది. అటువంటి శిక్షను అలాంటి వారికి మాత్రమే వేస్తూ ఉంటారు. రోమా ప్రభుత్వ చరిత్ర గ్రంథాలు మనం చదివినట్లయితే ఏం తెలుస్తుందంటే, ఈ సిలువ వేయబడినటువంటి నేరస్తులు ఆ బాధ తట్టుకోలేక, అంటే ఆ మ్రాను మీద, సిలువ మ్రాను మీద వారి కాళ్ళు చేతుల్లో పెద్ద పెద్ద మేకులు దిగగొడతారు కదా, అటువంటప్పుడు రక్తమంతా స్రవిస్తూ ఉంటుంది. ఆ ఎండ తాపానికి చెమట్లు కక్కుతూ ఉంటారు. ఒక ప్రక్క దాహం అవుతూ ఉంటుంది. ఎవరు గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వరు. అటువంటి శరీర శ్రమలకు గురి చేయబడ్డారు కాబట్టి ఆ బాధ తట్టుకోలేక గట్టిగా కేకలు వేస్తూ తమకు ఆ శిక్ష విధించినటువంటి ఆ ప్రభుత్వాన్ని, ఆ ఉద్యోగస్తులను, ఆ శిక్ష అమలు చేస్తున్నటువంటి అధికారులను, సైనికులను, ఇంకా చుట్టూ నిలబడి చూస్తున్నటువంటి మనుషులను కూడా కలిపి అందరినీ బూతులు తిడుతూ గట్టిగా కేకలు వేస్తూ దిక్కులు మారు మోగేటట్టుగా అరుపులు అరుస్తూ ఉంటారు అని చెప్పి ఆ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. ప్రభువు యొక్క సిలువకు ఇరువైపులా ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారని మీకు తెలుసు కదా. ఆ దొంగలిద్దరూ కూడా అదే పరిస్థితిని చూపిస్తున్నారు. అలాగే అరవడం, బూతులు తిట్టడం, కేకలు వేయడం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువు మాత్రము ఎలాంటి అల్లరి, అరుపులు, తిట్టడాలు, శాపాలు పెట్టడాలు ఇలాంటివి ఏమీ చేయకుండా మౌనముగా ఆ బాధ అంతటిని భరించి ఉన్నట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాము. అయితే ప్రభువును తక్కిన నేరస్తుల కన్నా ఇంకా ఎక్కువగా బాధించారు. అంటే ఎడిషనల్గా తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఇంకా మానసికంగా కూడా ఆయనను అపహాస్యం చేసినటువంటి వారు ఉన్నారు. ఇన్ని బాధలు, శారీరక బాధ, మానసిక బాధలు అన్నీ కూడా ఆయన సహించాడు. మౌనముగా అన్నింటినీ భరించి ఉన్నట్లు మనము బైబిల్లో చూస్తున్నాము. ప్రభువు ఆ రీతిగా శిలువ మీద ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఇలాంటి వారందరూ ఆయన చుట్టూ నిలబడి ఆయనను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఈయన ఇతరులను రక్షించాడు కదా, తనను తాను రక్షించుకుంటాడేమో చూద్దాము ఉండండి అని ఒకరికొకరు చెప్పుకుంటూ హేళన చేస్తూ నిలబడి ఉండడం చూస్తాము. ఇలాంటివన్నీ కూడా ఆయన మనస్సును తాకినటువంటి గాయాలు, శరీర గాయాలు, మానసిక గాయాలు అన్నీ కూడా ఆయన ప్రక్కన పెట్టి మౌనముగా అన్నింటినీ భరించాడు. వారందరినీ క్షమిస్తూ ఈ ప్రార్థన పరలోకపు తండ్రికి విన్నవించుకున్నాడు. ఏమనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నాడు. ఈ మాట వినగానే అక్కడ ఉన్న వారందరూ
దిగ్భ్రాంతి చెంది ఉంటారు. శిక్షను అమలు చేస్తున్నటువంటి శతాధిపతి, సైనికులు, అక్కడ ఉన్న యూదులు, ప్రజలు అందరూ కూడా ఈ మాటను విని విస్తుపోయి ఉంటారు. తప్పకుండా ఈ మాట ఎన్నడూ కని విని ఎరుగనటువంటి మాట. ఈ మాటలో మనకేం కనిపిస్తుందంటే శత్రువులను ఆయన క్షమించినట్లుగా ఎవరు క్షమించలేరు అని. అయితే ఆయన మనకు మాదిరి చూపిస్తున్నాడు. తనను అంతగా హింసలు పెడుతున్నటువంటి అక్కడున్న వాళ్ళందరినీ ఆయన ఏమాత్రము తూలనాడకుండా క్షమిస్తూ పరలోకపు తండ్రికి కూడా నివేదన అర్పించుకుంటున్నాడు. వీరందరినీ కూడా నీవును క్షమించుము అని చెప్పి పరలోకపు తండ్రిని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారందరి తరఫున. ఈ మాటలో ఆయన చూపినటువంటి అనురాగము అందరినీ కదిలించి వేసింది. మనకు కూడా ఈ మాట ద్వారా ఆయన ఇస్తున్నటువంటి సందేశము ఏమిటంటే నీ శత్రువులను ప్రేమించు, నీ శత్రువులను క్షమించు అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. తాను మాదిరి చూపించాడు. శత్రువులు నిన్ను ఎంత హింసించినా, నిన్ను ఎంత అవమానాలకు గురి చేసినా, నీకు కీడు వాటిల్ల చెయ్యాలనే ప్రయత్నాలు చేసినా, నిన్ను చంపాలని ఎంతగా వారు కోరుకున్నా కానీ నీవు వారిని క్షమిస్తూనే ఉండు అని చెప్పి ఒక ప్రేమ సందేశాన్ని ఆయన ఈ మాటలో మనకు అందజేస్తున్నాడు. ఈ మాట ద్వారా మనకు క్షమాగుణమును నేర్పిస్తున్నాడు. శత్రువులను ప్రేమించమనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మివేసిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, కొరడా దెబ్బలు కొట్టిన వారిని, అపహాస్యం చేసిన వారిని, అందరినీ ప్రతి ఒక్కరిని ఆయన క్షమించాడు. క్షమించమని పరలోకపు తండ్రిని కూడా ఆయన వేడుకున్నాడు ఈ మాటలో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అనేటువంటి శిలువ మీద పలికిన ఈ మొదటి మాట మనకు ఇచ్చినటువంటి గొప్ప సందేశము ప్రేమ సందేశము, క్షమించేటువంటి సందేశము. ప్రభువు చూపినటువంటి ఈ మాదిరిని తీసుకొని బైబిలులో కొందరు వ్యక్తులు కూడా ఈ రీతిగా తమ శత్రువులను క్షమించిన వారు ఉన్నారు. వారిని కూడా మనం తెలుసుకున్నట్లయితే ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన క్షమించగలిగాడు. మానవ మాత్రులమైన మనము ఎలా క్షమించగలము అని మీరు అనుకోవడానికి ఆస్కారం లేకుండా ఉండుటకై కొందరు వ్యక్తులు బైబిల్లో ఎవరెవరు ఈ మాదిరిని అవలంబించి మనకు చూపించారో వారిని గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకోవడం ఎంతైనా అవసరము. మొదటి వ్యక్తిగా స్టెఫనును తీసుకుందాము. ఆ స్టెఫను సువార్తను ప్రకటిస్తున్నాడు, లోకాన్ని చెడగొడుతున్నాడు అనే నెపము వేసి ఆ యూదులు అతడిని పట్టుకొని అందరూ రాళ్ళు రువ్వి చంపబోతున్నారు. ఆ రాళ్ళు తగిలి అతను చనిపోబోతూ అంటాడు కదా, ఇదే మాట ప్రభువు పలికినటువంటి మాటనే అతడు కూడా పలికి ఉన్నాడు. ఆ విషయం మీరు అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 60వ వచనములో చూస్తారు. తండ్రి, వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అని ప్రభువు పలికినట్లుగానే స్టెఫను కూడా పలికి ప్రాణాలు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాము. రెండవ వ్యక్తి యోసేపు.